అందరికీ తెలుసు ఎవరు అభ్యర్థులని, ఒకరిద్దరికి అనుమానాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి టెక్నికల్ గా తెలుగుదేశం అధ్యక్షుడు ప్రకటించినట్టుగా 1, 2, 3, 4 ఎల్లయ్య పుల్లయ్య అని ప్రకటించకపోవచ్చు. కానీ ఈ వైసీపీలు అందరూ సిద్ధమైపోయారు. నియోజకవర్గాల్లో అందరూ యాక్టివిటీ చేసేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ 99% అయిపోయినాయి. 1-2 చోట్ల శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతరుల కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నారా, వాళ్ళ నుంచి కొంచెం ఉన్నారంటే. ఇప్పుడు ఉదాహరణకు సీరియస్ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఇప్పుడు అసంతృప్తి ఉన్నారు. బుచ్చయ్య చౌదరి అసంతృప్తి తగ్గిందని మనం అంటున్నాం. రేపు ఆయన సీటు విషయం తేలితే ఆయన ఇప్పుడు కూడా బహిరంగ చెప్తున్నాడు నాకే సీట్ అని. నాకే సీటా జనసేన సీటా? ఇప్పుడు జనసేనకు సీటు ఇవ్వకుండా బుచ్చయ్య చౌదరికి ఇస్తే ఆయనకి వైసీపీకి రావడానికి గ్యారంటీ ఇస్తామా? ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా మన జనసేన అధ్యక్షుడు బుచ్చయ్య చౌదరి గారి సీట్లు జనసేనకు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు తిరిగిస్తే ఆ జనసేన నాయకుడు ఆనే ఉంటాడా? ఇప్పుడు దేవుడు ఇట్లన్నీ రేపు రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ రావాలంటే వైసీపీ ఏం చేస్తుంది? ఈ సీట్లు అన్ని అనౌన్స్ చేసేస్తే ఇప్పుడు తెలుగుదేశం 90 అనౌన్స్ చేసింది, ఇంకా ఇంకూరు రారు కదా. ఇంకా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ మీద కోపం కూడా రాడు. కాబట్టి ఈ టాక్టిక్స్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నాడా? ఫస్ట్ ఏమో చాలా ఫాస్ట్ గా అనౌన్స్ చేస్తా వచ్చాడు, అయిపోయింది అనుకున్నాం అందరూ, మొత్తం సపక్కం తగ్గించేసినాడు. అంటే ఏంది వ్యూహం? ప్రత్యర్థిని టెన్షన్ పెట్టడం తప్ప. కాబట్టి ఈ టెన్షన్ రాజకీయాల్లో ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు సార్వజనీయంగా అనిపిస్తా ఉండేది ఒక మాస్ వలసలు లేకపోవడం వల్ల రాజకీయాల్లో ఒక ఆతృత, ఒక ఆసక్తి, ఎవరు గెలుస్తారు వాడతారు అనే దానిపైన ఒక క్లియరిటీ రాకపోవడానికి ఒక కారణం. ఇది ఎప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. పరిస్థితి క్లియర్ గా వచ్చేసి వన్ సైడ్ వెళ్ళిపోతేనే అధికార పార్టీకి నష్టం, ప్రతిపక్షానికి లాభం. ఈ గందరగోళం గాని ఏమో అనే వాతావరణం గాని వస్తే అది ఎప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్. ఏమన్నప్పుడు కోపం ఉన్నోడు కూడా ఇంకేమీ ఈడే గెలిచేయకుండా మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు. ఓటర్ల యొక్క స్వభావం అట్టుంటుంది. ఈ వాతావరణాన్ని ప్రతిపక్షం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుంది ఈరోజు సభ ద్వారా చూడాల్సిన అవసరం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మీ దాంట్లో ఎంపీలు ప్రకటించకపోవడానికి భారతీయ జనతా పార్టీ ఒక ఎత్తు, రెండోది ఒక చిన్న సీక్రెట్, మీకైతే కొంచెం ఇన్డెప్త్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి పైనుంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి, కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రాలేదు, జనసేనలోకి రాలేదు ఎంపీ క్యాండిడేట్లు బీజేపీతో టచ్లో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎంపీ స్థానాలు ఇస్తే బీజేపీలో జేరీ చేయడమా, లేకపోతే అప్పుడు తెలుగుదేశంలో జేరీ చేయడానికి ఏమన్నా చర్చలు నడుస్తున్నాయి ఇంటర్నల్గా? సాయి గారు, ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? ఆనందాన్ని ఎవరైనా కోరుకుంటారు. ఎవరిని? మీ పార్టీనా? ఎంత అభ్యర్థులు